దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారిగా ఉండినను దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. కూడి వచ్చిన నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, ఇప్పుడు కొన్ని నిమిషములు నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభువా నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములు, దయ్యపు కార్యములు, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేకపోతున్నాను. నిశ్చయముగా నా ప్రభువా, నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడం కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదాలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచమని మీ స్థలంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు, మా నడవడికలు సమస్తమును ప్రభువా మీరు సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా నాయన మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను బయటకు పారదోలమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహామను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చో.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మరలా మనము దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మనకు ఎంతో కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, ఈ యొక్క దినాల్లో ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది మరణించారు, అనేక మంది బలహీనతలతో ఉంటున్నారు, అనేక మంది యాక్సిడెంట్లు అయ్యి పిల్లల హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడైతే తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు మనము దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృతజ్ఞత అనేది లేకపోతే ప్రియులరా మనము ఏమీ చేయలేం. దేవుడు చేస్తున్న ప్రతి మేలుకు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు మేలు చేస్తేనే మనం కృతజ్ఞత చెల్లించడం కాదు, కానీ ప్రియులరా కీడు చేసినా మేలు చేసినా మనము మన దేవుడి పక్షానే మనం ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రియులారా గమనించండి, దేవుడు మనం విడిచిపెట్టకూడదు. దేవుడి యొక్క వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము చివరి దినాల్లో ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నాం? చివరి దినాల్లో ఉన్నాం. బయట ప్రపంచం అంతా కూడా యుద్ధాలతో భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఈ యుద్ధాల మూలాన అన్ని రేట్లు పెరిగిపోయినాయి. గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులన్నీ కూడా పెరిగిపోయినాయి విపరీతంగా. ఇంకా ముందు ఇంకా ఏమేమి పెరుగుతాయో మనకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. 100 రూపాయలు గ్యాస్ రేట్ పెరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా నెల రోజులు ముందే బుక్ చేసుకోవాలండి గ్యాస్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి అంతటి కారణం ఏంటి? యుద్ధాలు. ఇతర దేశాల నుంచి మనకు ఈ గ్యాస్ కానీ లేదా పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఎక్కడి నుంచి అయితే మనకు ఎగుమతి అవుతుందో, దిగుమతి అవుతుందో ప్రియులరా ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు యుద్ధాల్లో ఉన్నాయి. కనుక ఆ యుద్ధాల వల్ల ఏమవుతుందంటే రవాణా సరుకు రాకపోకలు అంతరాయం కలుగుతాం. ఆ అంతరాయం వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా ఏర్పడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియులారా గమనించండి, ప్రతి దానిని ఎదుర్కోవడానికి మనము సంసిద్ధులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని కరువులో ఉంచడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని కరువులో ఉంచడానికి ఆయన వర్తమానం మనకు ఆయన పంపించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా లోకస్తులకి. ఆమేన్, హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న వారికి కరువు ఉంటుంది, శ్రమ ఉంటుంది, శోధనలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ప్రతిదీ కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ప్రతి విషయంలో కూడా ప్రతిదీ కూడా మనము ఏదైనా సరే దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కరువులు వచ్చినా,
కాటకాలు వచ్చిన, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ ప్రియులారా, వాటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క చూడండి, ఈ చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగం కూడా ప్రియులారా ఈ చివరి దినాల గురించే మాట్లాడుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏ దినాల గురించి మాట్లాడుతుంది? అంత్య దినముల గురించి మాట్లాడతాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. పౌలు ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏమిటంటే దూరదర్శిని టెలివిజన్. దూరదర్శిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దర్శిని? దూరదర్శిని. దూరదర్శిని అంటే టెలివిజన్. టెలివిజన్ అంటే టీవీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ యొక్క అంత్య దినాల గురించి తిమోతి రాశాడు. తిమోతికి పౌలు రాస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అంత్య దినాల్లో మనుషులు ఏ విధంగా ఉండబోతున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు ఏ విధంగా ఉండబోతున్నారు? మనుషులు ఏ విధంగా జీవించబోతున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతా ఉన్నాడు. దీనికి ముందు ఒక చిన్న ఉదాహరణ క్రీస్తు బ్రహ్మ చెప్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము జీవించినటువంటి కాలంలో ఆయనకు ముందు 100 ఏళ్ల క్రితం, అంటే క్రీస్తు బ్రహ్మే 100 ఏళ్ల క్రితం గురించి మాట్లాడాడు. ఆయన జీవించిన కాలంలో ఆయన 100 ఏళ్ల క్రితం గురించి మాట్లాడాడు. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం ఎంత? ఆయన 100 ఏళ్ల కాలం గురించి చెప్పాడంటే ఇప్పుడు బహుశా మనం జీవిస్తున్న కాలంలో ఆయన పిల్లలు గమనించండి, ఒక 70 సంవత్సరాలు, అంటే 170, 180 సంవత్సరాలు అయి ఉండొచ్చు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఒక వ్యక్తి గురించి, ఒక సేవకుడు గురించి బోధించాడు. ఆయన పేరు ఏంటంటే డానియల్ క్యూరీ అంట. ఆయన పేరు ఎవరు? ఆయన పేరేంటి? డానియల్ క్యూరీ. ఆయన క్రీస్తు బ్రహ్మ భూమి మీద జీవించినటువంటి కాలం కంటే ముందు 100 ఏళ్ల క్రితం ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన జీవించినటువంటి కాలంలో ఒక గొప్ప క్రైస్తవుడుగా ఆయన జీవించాడంట. అంటే సేవకుడు, పాస్టర్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక గొప్ప సేవకుడుగా, ఈ యొక్క క్రైస్తవుడుగా ఈ డానియల్ క్యూరీ అనేటువంటి వ్యక్తి జీవించాడు. అద్భుతమైనటువంటి వ్యక్తి అంట ఆయన. ఎలాంటి వ్యక్తి? ఒక అద్భుతమైనటువంటి. ఆయన సాక్ష్యం కూడా భూమి మీద ఆయన జీవించిన కాలంలో ఆయన సాక్ష్యం కూడా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడంట. అంటే ఏ వ్యక్తి కూడా ఆయన ముందు వచ్చి ఈయనలో ఈ తప్పు ఉన్నది, ఈయనలో ఈ నేరం ఉన్నది, ఈయనలో ఈ దోషం ఉన్నదని ఎవరు కూడా ఏలు పెట్టి చూపించే అర్హత ఎవరికి లేదు. ఆ వ్యక్తి ఆ విధంగా భూమి మీద జీవించాడు. అంత మంచి సాక్ష్యాన్ని ఆ వ్యక్తి సంపాదించుకున్నాడు, కలిగి జీవించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అద్భుతమైన వ్యక్తి, భక్తిశీలుడు అంట ఆయన. ఎలాంటి వ్యక్తి? భక్తిశీలుడు. శీలుడు అనే మాట అసలు వాడాడు అంటే క్రీస్తు బ్రహ్మము అంటే అది అంత పవిత్రమైన వ్యక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడు అంట ఆయన. అంటే ఇవన్నీ క్రీస్తు బ్రహ్మ చెప్తున్న మాటలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఆయన కంటే ముందు కాలంలో 100 ఏళ్ళు ముందు ఆ పరిచర్య సేవ చేసినటువంటి వ్యక్తి గురించి ఇక్కడ క్రీస్తు బ్రహ్మ మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఒక గొప్ప పరిశుద్ధుడు అంట, నిజమైన క్రైస్తవుడు, అందరి చేత ఎంతో గౌరవించబడేవాడు, ఎంతో అద్భుతమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎంత పరిశుద్ధుడైనా, ఎంత గొప్పవాడైనా
ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా, ఎంత గౌరవించబడి ఉన్నా, ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నా ఏదో ఒక రోజున ఆయన చనిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను మరణించాడు. ఏ వ్యక్తి? ఆ డానియల్ క్యూరీ అనేటువంటి వ్యక్తి అద్భుతమైన సాక్ష్యాన్ని ఏంటి, ఈ యొక్క పరిశుద్ధుడు భక్తిశీలుడు ఏమైపోయాడు? మరణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణించిన తర్వాత మరణించాడు. తాను పరలోకానికి వెళ్తున్నానని అతను అన్నాడు. ఎక్కడికి? అందుకే నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను పరలోకానికి వెళ్తాను అంటే ఒక నమ్మకంతో, ఒక యథార్థతతో, ఒక నిశ్చయతతో ప్రజలకు చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను పరలోకానికి వెళ్తున్నానని అతడు అన్నాడు. ముత్యపు తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడ కాపలాదారుడు అడిగారు. చూడండి, చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికే వెళ్తుంది. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఆయన వెళ్ళే మార్గంలో ముందు ఏముంటుంది? పరలోకానికి ద్వారం ఉంటుంది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డానియల్ క్యూరీని ఒక వ్యక్తి ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే కాపలాదారుడు. గుమ్మం దగ్గర, ఆ పరలోకపు గుమ్మం దగ్గర ఎవరు ఉన్నారంటే కాపలాదారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ కాపలాదారుడు ఈ డానియల్ క్యూరీ గారిని ఆపి పిల్లలు గమనించాడు, అడ్డగించాడంట, ఆపాడంట. అప్పుడు డానియల్ క్యూరీ గారు అడిగాడు, నేను లోపలికి వెళ్ళాలి, తలుపులు ద్వారాలు తిరుగు అని అడిగాడు. అప్పుడు ఆ కాపలాదారుడు అన్నాడు, అయ్యా, నువ్వు లోపలికి అడుగు పెట్టాలంటే ముందు నా దగ్గర ఒక గ్రంథం ఉన్నది, ఆ గ్రంథంలో నీ పేరు ఉన్నదో లేదో నేను తనిఖీ చేయాలి, నిన్ను నేను పరిశీలించాలి, నీ పేరు ఉన్నదో లేదో అని చెప్పి ఆపారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ కాపలాదారుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తెరచి డానియల్ క్యూరీ అనేటువంటి పేరును వెదకడం మొదలుపెట్టాడు. చూశాడు, ఆ గ్రంథాన్ని అంతా కూడా పరిశీలించి చూసి అప్పుడు ఆ కాపలాదారుడు అన్నాడు ఏమన్నాడంటే, అయ్యా, దయతో నన్ను క్షమించండి, మీ పేరు ఈ గ్రంథములో లేదు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను ఎలాంటి వ్యక్తి అండి? క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు. ఆయన గురించి చాలా జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎలాంటి వాడో క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు. ఒక గొప్ప క్రైస్తవుడు అంట ఆయన. క్రైస్తవ జీవితమును జీవించినటువంటి వ్యక్తి అంట ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతమైన వ్యక్తి, భక్తిశీలుడు, పరిశుద్ధుడు, నిజమైన క్రైస్తవుడు, అందరి చేత గౌరవించబడేవాడు, ఎంతో అద్భుతమైన వ్యక్తి. ఈ వ్యక్తి పేరు ఎక్కడ ఉండాలి? గ్రంథంలో ఉండాలా? ఎక్కడ ఉండాలి అంటే గ్రంథంలో పేరున్న వాళ్ళే పరలోకం వెళ్తారు. ఏమాత్రం పిల్లరా గొర్రెపిల్లక జీవ గ్రంథంలో పేర్లు లేకపోతే మన పరలోకానికి వెళ్ళము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు మళ్ళా డానియల్ క్యూరీ గారు అడిగాడు, ఏమండి కాపలాదారుడా, మరలా చూడండి, సరిగ్గా చూడండి, మీరు సరిగ్గా చూశారో లేదో ఒకసారి మరలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఆ గ్రంథాన్ని తిరగవేయండి అని డానియల్ క్యూరీ ఆ యొక్క కాపలాదారుని అడిగినప్పుడు పిల్లలు గమనించండి, కాపలాదారుడు మరలా చూశాడు ఆ గ్రంథాన్ని, మొదటి నుంచి చివరి వరకు కూడా మరలా చూశాడు. పేపర్లు తిప్పి చూశాడు. చూసినప్పుడు అప్పుడు ఆ కాపలాదారుడు డానియల్ క్యూరీ గారితో అంటున్నాడు, డానియల్ క్యూరీ గారు, నన్ను క్షమించండి, మీ పేరు ఇందులో లేదు. ఒకవేళ మీరు వెళ్ళాలంటే మీకు ఒకే ఒక అవకాశం ఉన్నది. ఆ కాపలాదారుడు అన్నాడు డానియల్ క్యూరీ గారితో, మీరు పరలోకం వెళ్ళాలంటే మీకు ఒకే ఒక అవకాశం ఉన్నది. ఆ అవకాశం ఏంటంటే మీరు ఇదిగో
ధవళ తీర్పు సింహాసనం దగ్గర నిలబడండి వెళ్ళి అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు డానియేల్ క్యూరీ గారు ఆ సైడ్ నుంచి ధవళ సింహాసనం తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు పిల్లలు గమనించండి, ఆయన వెళ్ళే కొలిది వెలుగు, ఆయన వెళ్తున్న కొలిది ఒక వెలుగును ఆయన ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటున్న సమయంలో ఆయన వెళ్ళే కొలిది ఆ ధవళ సింహాసనము కోటి సూర్య కాంతి కిరణాలు ఎలా ఉంటుందో అంత వెలుగు అతను చూశాడట. ఆ వెలుగులో ఆయనకు ఏ రూపం కనబడలేదు, కానీ అయితే ఆ వెలుగులో నుంచి ఒక స్వరం మాత్రం ఆయన విన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని పిల్లలు గమనించండి, అడిగిన ఆ వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి, ఆ స్వరము డానియేల్ క్యూరీ గారిని ఏమని అడుగుతున్నాడంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయ్యో ఖచ్చితంగా ఉండాలి, నేను సువార్థికుణ్ణి, నేను అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించాను, నేను ఎల్లప్పుడూ సరైన దాన్ని చేయడానికి ప్రయత్నించాను. కాపలాదారుడు అన్నాడు, అయ్యా నిజమే, నిజంగానే బాధగా ఉందని చెప్తున్నాను, కానీ ఇక్కడ నీ పేరు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కేసును ధవళ సింహాసనపు తీర్పు ముందు అప్పీల్ చేయవలసి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పెట్టాడంట? ధవళ సింహాసనపు తీర్పు ముందు పెట్టాడంట, తీర్పు దగ్గరికి పెట్టాడంట ఆయన పేరు. డానియేల్ క్యూరీ అన్నాడు, తాను గగనములో గంట సేపు ప్రయాణించాడంట అతను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? డానియేల్ క్యూరీ ఆ మేఘాలలో ఆయన గంట సేపు నడుచుకుంటూ వెళ్ళాడు ముందుకి. వెళ్ళే కొద్ది ఆయన చూడండి గంట సేపు ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. వెళుతున్న కొలది వెలుగు పెరుగుతూ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళే కొలిది వెలుగు ఏమవుతూ వచ్చిందంట? పెరుగుతూ వచ్చింది. మరింత వెలుగు, చివరకు సూర్యుడు 1000 రెట్లు ప్రకాశించుతున్నంత కంటే కూడా ఎక్కువ వెలుగు. అతను వణికిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగును చూసి తట్టుకోలేక చనిపోతానేమో, అసలు ఆల్రెడీ చనిపోయిన తర్వాతే కదా పరలోకం వెళ్ళేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తట్టుకోలేక అతను వణికి భయపడిపోయాడంట. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వచ్చింది, నీవు భూమిపై పరిశుద్ధుడువా అని అడిగిందంట. ఆ స్వరం మొట్టమొదటిగా ఆయన ఏమడిగింది? నీవు పరిశుద్ధుడువా. క్రీస్తు బిడ్డ ఏం చెప్పాడు ఇక్కడ? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అక్కడ స్వరం ఏం అడుగుతుంది? ఏన్నో నువ్వు పరిశుద్ధుడువా అని అడిగిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను అన్నాడు, లేదు నేను పరిశుద్ధిని కాదు అన్నాడు. నీవు పరిపూర్ణుడువా అని అడిగింది మళ్ళా స్వరము. అప్పుడు అతను ఏమన్నాడంటే, కాదు నేను పరిపూర్ణి కాదు. వణికాడు. స్వరం వచ్చింది, నీవు ఎల్లప్పుడూ అందరితో నిష్కపటముగా వ్యవహరించేవాడువా అంటే కపటం కాకుండా నిష్కపటముగా, కపటము లేనివాడుగా, కుయుక్తిగా కాకుండా. కొంతమంది ఏం చేస్తారు? మనుషులతో మంచిగానే మాట్లాడుతున్నట్టే మాట్లాడతారు, కానీ వాళ్ళ హృదయాల్లో ఏముంటుంది? కపటం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు పాస్టర్లే, క్రైస్తవులే, ఏమండి క్రైస్తవుడు పాస్టర్లే, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? కపటము. అప్పుడు ఈ డానియేల్ క్యూరీ గారు అన్నాడు, అతను అన్నాడు, లేదు నీవెల్లప్పుడూ నిజం చెప్పేవాడివా అని అడిగింది మళ్ళా. అని నువ్వు ఎవరితో అబద్ధం ఆడలేదా అని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవెల్లప్పుడూ నిజమే చెప్పేవాడివా? అతను గుర్తు చేసుకున్నాడు, నేను నా మాటల్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయి, నేను ఎప్పుడు కూడా నిజం చెప్పలేదు స్వామి అన్నాను. ఆ వెలుగుతో మాట్లాడుతున్నాడు డానియేల్ క్యూరీ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు డానియల్ క్యూరీ ఏమంటున్నాడంటే, నేను నా మాటలో కొన్ని అబద్ధాలు చెప్పాను. అతను అన్నాడు, లేదు, నేను ఎల్లప్పుడూ సత్యవంతుడను కాను, నేను ఎప్పుడు కూడా సత్యవంతుడిని కాను. నీవు ఎప్పుడైనా నీది కాని దానిని తీసుకున్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ రోడ్ల మీద డబ్బులు పడిపోతూ ఉంటాయి. డబ్బులు కానీ, బంగారం కానీ, లేకపోతే ఏదైనా వస్తువు పడిపోయినప్పుడు వాటి దొరికింది కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారు? ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అవి దొరికిన వెంటనే మనం ఇంటికి తీసుకురాకూడదు. అట్లా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాలి? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చేయాలి. అది మన యథార్థత మనం చాటుకోవాలి. అక్కడ మనలో ఉన్న యథార్థత బయటపడేది అక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీది కానిది నీవు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర బియ్యం అప్పు తీసుకుంటారు, లేకపోతే కూరగాయల అప్పు తీసుకుంటారు, మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారు, లేకపోతే ఇంకో రకరకాలుగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీది కానిదంటే అందుట్లో ఏదైనా వస్తాయి, ప్రతిదీ వస్తుంది. అలాగా నువ్వేమైనా చేసావా అని అడిగాడు. అతను భూమిపై తాను మంచివాడిని అనుకున్నాడు, కానీ అక్కడ తాను తప్పని గ్రహించాడు. ఎప్పుడైతే ఇవన్నీ ఆ సూర్యుడిలో నుంచి స్వరం వచ్చి అతను అడిగిందో, ఆయన అనుకున్నాడు, భూమి మీద నేను చాలాగా మంచివాడుగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నీతిమంతుడుగా ఉన్నాను, ఎవరికి నేను ఏ అన్యాయము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని నేను బాధ పెట్టలేదు, ఎవరిని శ్రమ పట్టలేదు అని అతను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే చనిపోయి తన ఆత్మ ఆ యొక్క మార్గంలోకి వెళ్ళిందో, అక్కడ ఆ సింహాసనంలో నుంచి ఆ స్వరం వినబడతా ఉంది. అప్పుడు తాను గ్రహించాడంట. ఎవరు గ్రహించాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను భూమిపై తాను మంచివాడినని అనుకున్నాడు, కానీ అక్కడ తాను తప్పని గ్రహించాడు. అతను అన్నాడు, అవును, నేను నాకు కానీ కొన్నిటిని తీసుకున్నాను, కానీ మళ్ళా తిరిగి అవి ఇవ్వలేకపోయాడు. స్వరం అన్నది, అయితే నీవు పరిపూర్ణుడివి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను తాను నశించిపోయానని, ఆ మహా వెలుగులో నుంచి తీర్పు రానున్నదని ఎదురు చూస్తున్నాడు. ఇంకేముంది? ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో ఒక్కదాని కూడా దగ్గర ఈయనకి సమాధానము లేదు. అడిగేటప్పుడు ఆయన మనసులో ఈయన అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడంటే, ఇక నేను నశించిపోయానంటే ఖచ్చితంగా నేను నరకానికి వెళ్తాను అని చెప్పి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మహా వెలుగు నుండి నాకు తీర్పు రాబోతుందని ఆ తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడంట. ఎవరు? ఈ డానియల్ క్యూరీ గారు. అప్పుడే అతని వెనుక నుండి ఒక స్వరం వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వెనుక నుండి? డానియల్ క్యూరీ వెనక నుండి ఒక స్వరం వినబడతా ఉందంట. ఏమని వినబడుతుందంటే, అతని వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. అది అతను ఎప్పుడు వినిన ఏ తల్లి స్వరానికి మించిన తీయనిదిగా ఉన్నది. అంటే వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, డానియల్ క్యూరీ గారు అమ్మగారు, ఆమె పిలిచిన పిలుపు కంటే కూడా, ఆమె స్వరము కంటే కూడా ఈయన వెనకాల నుండి పిలిచిన స్వరము మధురంగా తీయగా ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాడు. అతను తిరిగి చూశాడు. అతను ఎప్పుడూ చూడని అత్యంత మధురమైన ముఖము, తల్లి ముఖము కంటే మధురమైనది. అతను తిరిగి చూశాడు. తిరిగి చూచిన వెంటనే అక్కడ ఒక ముఖం కనబడిందంట. ఆ ముఖం ఎలా ఉందంటే, వాళ్ళ తల్లి కంటే కూడా మధురమైన ముఖాన్ని చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తన ముందు నిలబడి ఉంది. ఆయన అన్నాడు, తండ్రి, డానియల్ క్యూరీ
భూమిపై నా కోసం నిలబడ్డాడు. ఇది నిజమే, అతను పరిపూర్ణుడు కాదు, కానీ నా కోసం నిలిచాడు. భూమిపై నా కోసం నిలబడ్డాడు. కావున ఇప్పుడు నేను అతని కోసం పరలోకములో నిలబడ్డాను. అతని పాపాలన్నీ నా ఖాతాలో వేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దినమున నీవు ఎవరిని ఆశ్రయించబోతున్నావు సహోదరుడా? నీవు ఈరోజు ఆయనను దుఃఖపెట్టించి దూరము చేసుకుంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది ఇది మీకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ప్రియులారా, దీని యొక్క అర్థం ఏంటంటే, మనము భూమి మీద జీవించినంత కాలము కూడా మనము దేవుని యొక్క వాక్యానికి ఏది కూడా వ్యతిరేకమైన పనులు చేయకూడదు. అది నువ్వు మాటల ద్వారా కానీ. అందుకే ఇప్పుడు ఇది చదివితే నాకు క్రీస్తు థామస్ గుర్తొస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక రోజు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేశాడు. ఎవరు? క్రీస్తు థామస్. థామస్ అని పిలవబాకండి, అగౌరవంగా పిలవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలిస్తే థామస్ గారు అని అనండి, లేదా క్రీస్తు థామస్ అని చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన ఒక రోజున ఆయన దగ్గర డబ్బులు లేక ప్రయాణం చేయవలసి వస్తే టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేశాడు ఆయన ట్రైన్లో, ఆయన జీవించిన కాలంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రత్యక్షత, బయలుపాటు, ఈ చివరి దినం యొక్క బయలుపాటు, ప్రత్యక్షత క్రీస్తు థామస్కు వచ్చిందో, అప్పుడు తాను ఏదైతే ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యానికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని మరలా ఆయన ఏం చేసినాడంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకుంటా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ డానియల్ క్యూరీ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు కాలంలో మరణించాడు కాబట్టి అతనికి ఇక్కడ ఏముందనంటే క్షమాపణ దొరికింది. కానీ మనం జీవించిన కాలము ప్రియులారా గమనించండి, ఇది దేవుడు క్షమించిన మానవుడు క్షమించే కాలము. ఇప్పుడు మానవుడే క్షమించి విడిచిపెట్టే కాలం కాదండి ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడు ఒకవేళ మనం తప్పు చేస్తే, ఒక మానవుడు పక్షాన, ఒక మనిషి పక్కన తప్పు చేస్తే, ఆ మానవుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఇప్పుడు క్షమించే స్థితిలో లేడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు అనంటే పగ, ప్రతీకారంతో, కక్షతో, తీర్పుతో. అందుకే చూడండి, ఇప్పుడు భూమి మీద ఎవడైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే వాడు చంపేస్తున్నాడు. ఎందుకు? పగ, ప్రతీకారం, ద్వేషము. ఈ దినాల గురించే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. చదవండి మళ్ళీ ఆ వాక్యాన్ని మనం చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అంత్య దినములలో అపాయ కాలములు వచ్చునని తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దినాలు వస్తాయంట? పౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మూడో ఆకాశానికి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన ఈ యొక్క ఉదాహరణ, ఈ డానియల్ క్యూరీ యొక్క జీవితము, ఆ చిన్న కథ, ఉపమానము, ఆ ఉదాహరణ ప్రతి ఒక్కరికి చెందుద్ది. ఇక్కడ ప్రతి ఒక్కరికి. ఇది డానియల్ క్యూరీకి ఒక్కడికే సంబంధించింది కాదు. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి, నేను విశ్వాసిని, నేను క్రీస్తును నమ్ముకున్నాను చెప్పే ప్రతి వ్యక్తికి ప్రియులారా ఇది ఒక ఉదాహరణ. నీవు భూమి మీద జీవిస్తున్నావు, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు. క్రీస్తుని నమ్ముకున్న నీ జీవితము భూమి మీద ఎలా ఉంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎత్తబడు జరిగితే, ఇప్పుడు కానీ ఉన్నట్టుండి ఎత్తబడు జరిగితే మన జీవితాలు
ఓ పరలోకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గౌరవుడు గారు హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలము, ఈ ఎటువంటి కాలము? పగ, ప్రతీకారాలతో, ద్వేషముతో, అసూయతో, కక్షలతో, భేదాలతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు వాటి గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకునడి. మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు రాసిన వాక్యం ఇది? ఎప్పుడు రాసిన వాక్యం అండి? 2025 సంవత్సరాల క్రితం రాసిన వాక్యం ఇది పౌలు. గ్లోరీ హల్లెలూయా. ఎప్పుడు రాశాడండి? 2025 సంవత్సరాలు, 2025 సంవత్సరాల క్రితము పౌలు రాసినటువంటి వాక్యం ఇది. పౌలు ఈ చివరి కాలంలో ఏం జరగబోతుందో చూశాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ఏం జరగబోతుందో, ప్రజలు ఎలా ఉండబోతున్నారో, ఏమండి, ప్రజల యొక్క ఉద్దేశాలు, ప్రజల యొక్క తలంపులు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క నడవడికలు, ప్రజల యొక్క ప్రియులను గమనించండి, మనుషులు ఏ విధంగా ఉండబోతున్నారో పౌలు ఆల్రెడీ ఈ దినాల గురించి ఆయన చూశాడు. ఆయన దర్శనం చూశాడు. దేవుడు ఆయనకు చూపించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఆ దర్శనంలో చూచారు కాబట్టి ఇక్కడ ఆయన రాస్తున్నాడు. చూడండి, చదవండి. ఏమని రాస్తున్నాడు? ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎలా ఉంటారంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు ఎలా ఉండబోతున్నారండి? స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత. చూడండి, ఇప్పుడే ఇవే కనబడుతున్నాయి. ఏ బిడ్డలైనా సరే తల్లిదండ్రులు చూస్తున్నారు. ఈ రోజున ఏం చేస్తున్నారు? తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు. కొంచెం వాళ్ళకి బలం ఉందనుకోండి, తల్లిదండ్రులకు బలం ఉందనుకోండి, మీరే వండుకోండి. ఏమంటున్నారు బిడ్డలు? ఏమంటున్నారు తల్లిదండ్రులు ఈ రోజున? మీరు వండుకోండి. ఏం మీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు వండుకోలేకపోతే చెప్పండి, మేము వండి పెడతాం అన్నట్ల. వాళ్ళు మీరు వండుకోలేకపోతే చెప్పండి, మేము వండి పెడతాం అన్నట్ల. ఏమంటున్నారు ఇప్పుడు? మిమ్మల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో తెచ్చేస్తాం, వాళ్ళకే డబ్బులు కట్టేస్తాం. ప్రియులారా, చూసారా? స్వార్థపరులు. ఎలాంటి వారంటే వాళ్ళు? స్వార్థపరులు. ఏమంటున్నాడు ఇక్కడ? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి వారంట అపవిత్రులు అంటే వీళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథము ఏం తెలియజేస్తుందో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడవుదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వ్యక్తి ఇక్కడ, ప్రతి యవనస్తుడు, ప్రతి యవన స్త్రీ, ప్రతి యవన బిడ్డలు, కుమారులు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇక్కడ. తల్లిదండ్రులను సన్మానించాలని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞది. మనకు ఆజ్ఞలు తెలిసే కదా తల్లిదండ్రులు గౌరవించడానికి. తెలుసా ఆజ్ఞలు? తెలుసా? తెలియదంట ఆడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం నేర్పుతున్నారు మీరు మీ బిడ్డలకి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఉన్న 10 ఆజ్ఞలు, ద్వితీయోపదేశ కాండములో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు 2 సార్లు రాశాడు మోసే. 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని
సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు కావాల్సిన సెల్ ఫోన్ కాదు, ముందు మనకేం కావాలి? ఏం కావాలి మనకు? దేవుని వాక్యం కావాలి మనకు. నీ చేతిలో ఉండాల్సింది వాక్యము, పరిశుద్ధ గ్రంథం ఉండాలి. సెల్ ఫోన్ గురించి తల్లిదండ్రులతో పోట్లాడటం కాదు. ఈ రోజున ప్రతి ఇంటిలో జరుగుతున్న పోరాటం ఇది. ప్రతి ఇంట్లో జరుగుతుంది. పౌలు ఆ రోజే చూశాడు, క్రీస్తు బిడ్డను చూసి చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని. సినిమాలు, సరసోక్తులు, ఇచ్చకపు మాటలు, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, వాటన్నిటిని కూడా మనము పక్కన పెట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అటువంటి ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, ఆయనే ఆ దౌడ సింహాసనం దగ్గర తీర్పులో నిలబడ్డాడు అని అంటే మరి ఏం రాని మాకు? నువ్వు క్రైస్తవుడిని పెట్టుకున్నావుగా, మళ్ళా తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నావు, ద్వేషిస్తున్నావు తల్లిదండ్రుల్ని. ఏమండి? తల్లిదండ్రుల మాట లెక్కలేదు, తల్లిదండ్రుల మాట అంటే భయం లేదు, తల్లిదండ్రుల మాట అంటే భక్తి లేదు, తల్లిదండ్రులు అంటే వినయం లేదు, విధేయత లేదు. మరలా మనము ఎవరమండి? మనం క్రైస్తవులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, వాళ్ళ అపవిత్రులంట, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ ప్రియులారా ఈ రోజున ఈ సమాజంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాజంలో ఉంటున్నారు, సంఘములో కూడా ఉంటున్నారు. సంఘం అనగా క్రైస్తవ సంఘము, సమాజం అనగా లోకము. లోకములో ఉంటున్నారు, క్రైస్తవ సంఘములో ఉంటున్నారు ఇలాంటి వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులను గమనించండి, ఇవన్నీ కూడా మనం మన జీవితాల్లో ఉండకూడనటువంటి ఏమండి కార్యాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో క్రీస్తును కలిగినటువంటి జీవితాల్లో ప్రియులారా, క్రీస్తు అంటే దేవుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మనం కూడా అభిషిక్తులమే. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆయన ఏమంటున్నాడంటే, తర్వాత చదవండి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. పైకి మాత్రం చాలా భక్తి కనబడతారు. వందనాలండి, వందనాలయ్యా పాస్టర్ గారు, వందనాలయ్యా అని చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పైకి భక్తి గలవారై ఉండి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ భక్తిలో ఏముంది? శక్తి ఉంది. భక్తిలో శక్తి ఉందంట. ఆ భక్తిలో ఉన్న శక్తిని ఎరగిన వారు వాళ్ళు. ఆ భక్తిలో ఉన్న శక్తి ఏంటో ఎలాంటిదో వాళ్ళకి తెలియదు. నిజంగా భక్తి చేస్తే ఆ భక్తి నీలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో భక్తి లేకపోతే నీలో ఏముంటుంది? భయం ఉంటుంది. భయం ఎప్పుడైతే ఉంటుందో
ఆ భయమే ప్రియులారా అన్నిటికీ మూల కారణము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గౌరుడు గారు హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావు అంటే నీలో ఏదో తప్పు ఉంది. నువ్వు భయపడుతున్నావు అంటే నీలో పాపం ఉంది. నువ్వు భయపడుతున్నావు అంటే దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు నీలో ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైకి మళ్ళా భక్తి కలిగిన వారుగా మీరు కనబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా భక్తి చేస్తే ఆ భక్తిలో భయం ఉండదు, భక్తిలో పాపం ఉండదు, భక్తిలో అవిధేయత ఉండదు, భక్తిలో ద్వేషం ఉండదు, భక్తిలో క్రూరత్వం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. భక్తిలో క్రూరత్వము ఉండదండి. కనుక ఈ రోజున ప్రియులారా, భక్తి లేనివాడు ఏం చేస్తున్నాడు? క్రూరత్వం చూపిస్తున్నాడు. ద్వేషము, అసూయ, కలహములు, మత్సరము చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే ఇలాంటి మనుషులు చివరి దినాల్లో ఉంటారు. కనుక మీరు జాగ్రత్తగా తిమోతిని హెచ్చరిస్తున్నాడు ఆయన. పౌలు ఎవరిని హెచ్చరిస్తున్నాడు? తిమోతి, ఇదిగో చివరి దినాల్లో ఈ విధమైనటువంటి మనుషులు ఉంటారు. కనుక నువ్వు సేవకుడివి, నువ్వు ఒక కాపరివి. సేవకుడైన నీవు ప్రతి విషయంలో ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెచ్చరిస్తున్నాడు, తిమోతిని హెచ్చరిస్తున్నాడు, తిమోతికి నేర్పుతున్నాడు పౌలు. ఇక్కడ చదవండి, తర్వాత చదవండి, ఇంకా మనం ముందుకెళ్దాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారును వారయుందురు. ఇట్టి వారికి విముఖుడవై వాళ్ళకి దూరంగా ఉండు. తిమోతి, ఎవరికి దూరంగా ఉండు? ఇట్టి వారికి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో నీవు వాళ్ళ మధ్యలో ఉన్నావు కాబట్టి నీవు ఖచ్చితంగా వాళ్ళకి ఎలా ఉండాలి? విముఖుడవై ఉండు, వాళ్ళకి దూరంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి క్షమించండి, నడిపింపబడి ఎల్లప్పుడూ అది దేవుని ఒక్క పదం మారిందంటే దాని మీనింగే మారిపోతండి. చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి వాక్యాన్ని. నేర్చుకున్నాను దానికి ఎంత తేడా ఉందో చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ అనంటే, పాప భరితులై నానా విధమైన దురాశల వలన మనుషులు ఏముందట? అధికంగా డబ్బు కావాలా, బంగారం కావాలా, ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా. దురాశ అండి ఇదండి. దురాశ దుఃఖమునకు చేటు అని, అవునా? అది ఎప్పుడో చిన్నప్పుడు సామెత. దురాశ ఎక్కువగా ఆశపడబాకండ్రా అనేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? దురాశ గలవారై దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని వారి వీధులలో చేరువారు అట్టివారు. అన్యాయంలో వీళ్ళంతా అక్కడ వాళ్ళందరూ కూడా దేవుని ఎదిరించిన వారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వాళ్ళు?
సత్య విషయమై అనుభవ జ్ఞానమును ఎల్లప్పుడూ పొందలేని స్త్రీలు. అంటే మనం ఇప్పుడు చూడండి, మనం ఎటువంటి ప్రజల మధ్యలో ఉంటున్నాము అంటే సత్యమ విషయమై అనుభవ జ్ఞానము లేని ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాం. వాక్యం అంటే తెలియని వారి ప్రజల మధ్యలో జీవిస్తున్నాం. సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యం. సత్యమనగా దేవుడు, సత్యమనగా దేవుడు, సత్యమనగా వాక్యము. పౌలు ఏమైనా మాట్లాడుతున్నాడు ఇక్కడ? సత్యమును గురించి, అంటే దేవుని గురించి అనుభవ జ్ఞానము లేని స్త్రీల మధ్యలో. నిజమేనండి, ఎట్ట పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు ఈ స్త్రీలు. దేవుడా మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా, దేవుడికి హల్లెలూయా. వాక్యం తెలీదు, దేవుడు అంటే ఏంటో తెలీదు, దేవుడు ఏమై ఉన్నాడో తెలీదు, దేవుడు ఎంతమందో తెలీదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథం చదవము. ఏమండి? పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే కదా దేవుడు మనకు బయలుపరుస్తాడు దేవుడు ఎంతమందో. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే కదా సత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే కదా దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. సత్యమును గురించి అనుభవ జ్ఞానము లేని, చదవండి తర్వాత, అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎన్నే ఎంబ్రేలు అనువారు. మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎదురుస్తున్నారంట, సత్యాన్ని ఎదురుస్తున్నారు. ఆనాడు మోషే జీవించిన కాలంలో, భూమి మీద భక్తుడైన మోషే జీవించిన కాలంలో, మోషే అక్కడ ఆ ఐగుప్తు నుంచి వాడందరూ కూడా బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని నడిపించాడు. పిల్లరా, అటువంటి మోషేను ఎదిరించారంటే ఎవరు? ఎన్నే ఎంబ్రేలు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? దేవుడి నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? స్త్రీలు. ఎన్నే ఎంబ్రేలు అన్నవాళ్ళు స్త్రీలు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అలాంటి స్త్రీలు మోషేను ఎదిరించి ఏం చేశారంట? చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై అది సత్యమును ఎదిరించిరి. ఈరోజు ఎన్నే ఎంబ్రాలు అంటూ ఆ స్త్రీలు ఎంతమంది లేరు? ఏమండి? బయట గురించి, క్రైస్తవుల గురించి మనకు అనవసరం. ఇప్పుడు మనం దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అటువంటి వారంగా ఉండకూడదు. వాక్యానికి విరోధముగా నిలబడే వారముగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అయినను వారు వారి అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అంటే ముందుకు సాగాలి అని అంటే మీరు సత్యమును గ్రహించాలి. అంతేనా దాని అర్థం? అంతే కదా. వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని ఎదిరించకూడదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈరోజు ప్రజలను పాడు చేసేది ఏది? ఈరోజు ప్రజలను నాశనం చేస్తున్నది ఏంటి? ఈరోజు యువత పాడైపోవడానికి కారణము ఏది? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు చెప్తున్నాడు, ఈరోజు ప్రపంచమంతా కూడా దేని మాయలో ఉందరే అని అంటే, దేని మాయలో ఉందంట? టీవీ అనేటువంటి మాయలో ఉందంట.
ప్రపంచం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని మాయలో ఉంది? టీవీ అనేటువంటి మాయలో. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, అసలు ఈ టీవీ ఎప్పుడు వచ్చింది అని అంటే 1920వ సంవత్సరంలో టీవీని కనుక్కున్నారు. 1920. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడండి? 1920. అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 2026లో ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 100 సంవత్సరాలు అయింది. టీవీ కనుక్కొని ఎన్ని సంవత్సరాలు అయింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పుడు క్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నాడు. ఏ దేశస్తులు కనుక్కున్నారు అని అంటే లండన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరు ఏంటంటే, టీవీ కనుక్కున్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాన్ లోగి బెరెట్ అంట ఆయన పేరు. జాన్ లోగి బెరెట్ అనేటువంటి వ్యక్తి టీవీ కనుక్కున్నాడు. మనోడికి వీటి గురించి బాగా తెలుసు, కానీ పదాకులు రావు. ఆమె చెప్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కనుక్కున్నారు? 1920లో కనుక్కున్నారు. 20లో కనుక్కొని 25లో మొట్టమొదటిగా, అంటే 1925లో సజీవ మానవ ముఖాన్ని టీవీలో ప్రదర్శించారంట. అంటే సజీవ మానవ ముఖం అంటే అర్థం ఏంటి? మనిషిని టీవీలో టెలికాస్ట్ చేశారు, ఒక వ్యక్తిని. అంటే అసలు కనబడుతుందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1926లో మొత్తం అగ్రరాజ్యాల్లో టీవీ అనేది పాకిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన భారతదేశానికి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 1959లో వచ్చింది భారతదేశానికి. అంటే అమెరికా, లండను, ఆ దేశాల తర్వాత 30 ఏళ్ళకి మన భారతదేశానికి వచ్చింది టీవీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చిందంటే ఢిల్లీ. తర్వాత ఒక సంవత్సరానికి, క్షమించండి, ఒక 5 సంవత్సరాలకి ప్రధాన నగరాలు, భారతదేశంలో ప్రధాన నగరాలు ఏంటో తెలుసా మీకు? భారతదేశంలో ప్రధాన నగరాలు 4 ఉన్నాయి. ఏంటయ్యి అని అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై. ఈ 4 ప్రధాన నగరాలు, రాష్ట్రాలు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై. మన రాష్ట్రంలో 4 ప్రధాన నగరాలు ఉన్నాయి. ఏంటయ్యి మన రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఏంటయ్యి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, తిరుపతి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలుసుకోవాలండి ఇవన్నీ. కనుక సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనకు టీవీ 1959లో వచ్చింది. అంటే ఇతర దేశాల్లో ముందుగానే, ఇంకా 30 ఏళ్ళు ముందుగానే అది ఉంది. క్రీస్తు ప్రభువు జీవించిన కాలంలోనే ఉంది. ఆయన జీవించిన కాలంలో టెలిఫోన్ కూడా ఉంది, ఫోన్ కూడా ఉంది. ఆయన చెప్పాడు, చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆయన టీవీ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరు మూర్ఖులు, గర్వాంధులు, నేను ఇంట్లో ఉండి టెలివిజన్ చూసినా అది ఎందుకు నన్ను ఖండించదు? ఎప్పుడో ఒకసారి కొంచెము స్నేహపూర్వకముగా సిగరెట్ తాగినా లేక కొంచెం త్రాగినా అది నన్ను ఖండించదు. నీ ఫలములే నీవు ఏమిటని తెలియజేస్తాయట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అంటే వాక్యం ఏం చేస్తుంది అంటే మనిషిని ఖండిస్తుందంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది నిన్ను ఎందుకు ఖండించదు? నీవు టీవీ చూస్తున్నప్పుడు నిన్ను ఎందుకు ఖండించదు? నీవు సిగరెట్ తాగుతున్నప్పుడు ఎందుకు ఖండించదు? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకవేళ అది ఖండించిన వాక్యం ఖండించినా కూడా తర్వాత మాట్లాడుతున్నాడు చూడు, వాక్యం ఖండించిన ఆ వాక్యానికి ఆ మాట వినని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు చూడండి. వారు మూర్ఖులు, గర్వాంధులుగా ఉండేది. ఎప్పుడు అంత్యకాలం మందు టెలివిజన్ను ప్రేమించేవారు. దేవుని ప్రేమించడం కంటే లోకములోని సుఖాలను ప్రేమించేవారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడు అంత్యకాలం మందు టెలివిజన్ను ప్రేమించేవారు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూశారా ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తన ఇంట్లో టెలివిజన్ కలిగి ఉన్న ఒక స్త్రీ యొక్క గృహమును మేము అద్దెకి తీసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు ప్రణామంట. ఆయన జీవించిన కాలంలో తన ఇంట్లో టెలివిజన్ కలిగి ఉన్న ఒక స్త్రీ యొక్క గృహమును అద్దెకి తీసుకున్నారంట ఆయన. నా ఇంట్లో ఎన్నడూ ఒక టెలివిజన్ కలిగి ఉండాలని నేను అనుకోలేదు. లేదండి, నాకు అది అవసరం లేదు. నా యొక్క షార్ట్ గన్తో దాన్ని పేల్చివేస్తాను. ఆ దుష్ట వస్తువుతో చేయుటకు నాకు ఏమీ పని లేదు. అవునండి, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నా షార్ట్ గన్నుతో పేల్చేస్తాను అంటున్నాడు, ఆ దుష్ట వస్తువుతో. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. వారు ఏం చేస్తున్నారు చూడండి. మరొక ఉదాహరణ ఇప్పుడు మనం చదివిన వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన చివరి కాలపు సంఘముల గురించి మాట్లాడాను. వారు అహంకారులనై ఉండి గర్వాంధులుగాను దేవుని కంటే సుఖానుభవం ఎక్కువను ప్రేమించుతున్నారు. లోక సంఘమును తీసుకునండి. లోకపు సంఘమును తీసుకునండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బుధవారం ప్రార్థన పెట్టేవాడు. క్రీస్తు ప్రణామం బుధవారం పెట్టేవాడు. ప్రతి బుధవారం పెట్టేవాడు. జనాలు బుధవారం ప్రార్థనకు రాకుండా ఏం చేసేవాళ్ళు? వెళ్ళిపోయి టీవీలు చూసేవాళ్ళు అంట. ఆయన బాధ అంతా అదే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బుధవారం ప్రార్థనకు ముందు ఇంటిలోనే నిలిచి దూరదర్శన్ టెలివిజన్ను చూస్తున్నారు. వారు బాప్టిస్టులని మీరు చెప్పవద్దు. పెంతుకోస్తులు కూడా, అంటే అప్పుడు ఎవరున్నారు? పెంతుకోస్తులు. మరి ఈయన ఎవరు? ఈయన కూడా పెంతుకోస్తు ఆయనే. క్రీస్తు ప్రణామం ఎవరు? పెంతుకోస్తు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు బాప్టిస్టులు చూస్తారా అని ఆయన అంటారేమో, కానీ అలా అనొద్దు. మీరు బాప్టిస్టులే కాదు, వారు పెంతుకోస్తు వారు కూడా ఉన్నారు. నిజము, అవునండి. ఓ అహంకారులు, గర్విష్ఠులు, దేవుని కంటే సుఖానుభవమును అధికముగా ప్రేమించువారు. మీరు వాక్యమును వారి ముందే పెట్టిన దాని వైపు వారు చూడకుందురు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించెదరు. వాక్యాన్ని తీసి మనం ముందు పెట్టా వాళ్ళు వాక్యాన్ని చూడరంట. మన టెలివిజన్లు చూడండి. మనం చూస్తున్న టెలివిజన్లు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పాయింట్ చాలా ముఖ్యం. మనం చూస్తున్న టెలివిజన్లు సెన్సార్ చేయబడిని అవినీతి వంటి వాటి యందు చూపించుచున్నాయి. చూడండి, ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు దానికి ఏం చేస్తారంటే సెన్సార్ అని ఉంటుంది. అంటే ఏమి సినిమాలో ఉండకూడదు, ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు. ఒకవేళ ప్రజలకి అభ్యంతరకరమైనటువంటివి ఆ సినిమాలో ఉంటే ఆ సినిమాను మొట్టమొదటిగా ఆ సెన్సార్ వాళ్ళు చూసి యువతకు నాశనం అయిపోయే కానీ, పాడైపోయే కానీ, మనుషులు పాడైపోయే కానీ, వాళ్ళని ప్రేరేపించేటువంటి చెడు వైపు ప్రేరేపించేటువంటి వాటివి ఏమైనా ఉంటే వాటన్నిటిని కట్ చేసి ఏం చేస్తారంటే సినిమా రిలీజ్ చేస్తారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజులో సినిమా హాళ్ళు ప్రియులారా అమెరికాలో ఉన్నాయి, మన ఇండియాలో లేవులేండి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయితే టీవీ కూడా ఒక సీరియల్ కానీ
లేదా ఒక సినిమా కానీ వదిలితే దాన్ని కూడా ఏం చేయాలంట? సెన్సార్ చేయాలంట. కృష్ణ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు వచ్చే టీవీలో ప్రోగ్రాలు, ఏ ప్రోగ్రామ్ అయినా చూడండి, అవి సెన్సార్ చేయబడుతున్నాయా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సెన్సార్ చేయాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన టెలివిజన్లన్నీ సెన్సార్ చేయబడిని అవినీతి అంతటిని వాటి యందు చూపించుతున్నారు. అంటే ఎలాగైతే తీస్తున్నారో ఇక వాటిని యాస్ని అలాగే చూపిస్తున్నారు. ఒక అమ్మాయిని రేప్ తీసినారు అనుకో, దాన్నే చూపిస్తున్నారు. ఈరోజు సినిమాలు చూడట్లేదా? చూస్తున్నారు లేదా? సీరియల్స్లో కూడా చూపిస్తున్నారండి ఈరోజున. అవి ఒక సినిమానే కాదు, ఈరోజు సీరియల్స్లో కూడా అమ్మాయిలు రేప్ చేయటం, అబ్బాయిలు రేప్ చేయటం చూపిస్తున్నారు ఈ రోజున. మన స్కూల్ మాస్టర్ అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆ చదువుకునే పిల్లలు, ఆడపిల్లలు చూసి మాస్టర్లు భయపడిపోతున్నారంట. ఆ విధంగా ఉందంట ఈరోజు పరిస్థితి, లోకం యొక్క పరిస్థితి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? దేని చూసి వీళ్ళు ఆ విధంగా వీళ్ళు తయారవుతున్నారు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు చెప్తున్నాడు, అసహ్యమైన తమాషాలు వాటిలో ఉన్నవి, కుళ్ళిపోయిన చెడుతనమంతా అవి నిండిపోయాయి. పూర్వము పెంతుకోస్తు కొన్ని సంవత్సరాల క్రితము పిల్లలను ఫిలిం షోలకు పంపించేవారు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన జీవించిన కాలంలో పూర్వము పెంతుకోస్తు వాళ్ళకి అసలు సినిమాలు అంటే ఏంటో తెలియదు, థియేటర్లు అంటే ఏంటో కూడా తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు నా కూతురు అడిగింది, నాన్న మనం ఎందుకు ఆ సినిమా హాల్కి వెళ్ళకూడదని. ఒకవేళ ఆమె గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు గుర్తుంది ఆ మాట ఇప్పుడు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? అంటే ఆ రోజు ఆమె దేని చూస్తుంది? టీవీ చూస్తుంది. అప్పుడు ఇంకా ఆ రోజు నుంచి ఆయన అంతే, అసలు టీవీ అది కనెక్షన్ తీపిచ్చేసేసి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అంటే ప్రభావము అంటే ఏ ప్రభావం అది? ఇప్పుడు వీళ్ళకు ఉంటుంది ఆ మనసు, ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం పడుతుంది. అది దయ్యం, అది అపవాది, అది దుష్టుల నుంచి వచ్చినది. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. పూర్వము పెంతుకోస్తు వాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో వాళ్ళకి తెలీదు. కానీ ఈ రోజున వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? టెలివిజన్లు పంపేవారు కాదు. అయితే ఇప్పుడు దయ్యము ఒకనిలో ప్రవేశించి దాని ద్వారా చివరి వరకు ఇంటిలోనే దాన్ని తెచ్చిపెట్టినది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దుష్టుడి యొక్క పన్నాగం చూడండి. ఇక్కడ మొదటి థియేటర్లు వచ్చాయి. థియేటర్లకు అందరూ వెళ్ళేవాడు. అర్థమవుతుందా? డబ్బు లేనివాడు ఏం చేసేవాడు? థియేటర్కి వెళ్ళేవాడు కాదు అసలు. ఇక ఇంట్లోనే ఉండేవాడు. ఎవడో గొప్ప వాళ్ళు వెళ్ళేవాడు ఆ రోజులో, బాగా డబ్బులు ఉన్నవాడు. మరి ఏం చేసేవాడు అని అంటే, కనుక ఇప్పుడు ఆ యొక్క థియేటర్లో ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళకి దయ్యం ఏం చేసిందంటే ఈ యొక్క టీవీ రూపంలో తీసుకొచ్చి పెట్టిందంట. అంటే ఇప్పుడు థియేటర్ ఎక్కడికి వచ్చింది? ఇంట్లోకి వచ్చేసింది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో కూడా టీవీలు కొంతమంది చూడట్లా. ఇప్పుడు థియేటర్లు మానేశారు. అందుకే థియేటర్లు అన్నీ కూడా మూసేసుకుంటారు ఇప్పుడు. ఎందుకని? అదేదో వచ్చింది కదా, వీటిలో స్పీడు, కానీ మనకు వాక్యంలో స్పీడ్ ఉండదు వీళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైన ఏదైనా అడగండి, తక్కువని చెప్పేస్తున్నారు. అదే మనం వాక్యం అడగండి, ఇట్లా చూస్తారు, నోరు ఎల్లబెట్టి చూస్తారు.
దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నాకు తెలియదు అది మరి ఇప్పుడు ఏదో మరి టీవీలో ఏదో పెట్టి చూస్తున్నారు, సినిమాలన్నీ వచ్చేస్తున్నారు అట్లా. ఏమంటారు దాన్ని చెప్పండి? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమంటారా ప్రియులారా? గమనించండి, ఇప్పుడు 42 ఇంచి టీవీ కొనేస్తున్నారు, ఇంట్లో తగిలిచ్చేస్తున్నారు, దానికి నెట్ కలెక్షన్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవుడు థియేటర్కి వెళ్ళట్లా, ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. చక్కగా పెద్ద టీవీ ఒకటి తెచ్చుకొని 42 ఇంచి తెచ్చుకొని దానికి కలెక్షన్ పెట్టేసేసి ఇంకా థియేటర్లో చూసినట్టే. అది 42 అంటే అది పెద్ద స్క్రీన్. అది దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. క్రీస్తు మేడం ఏం చెప్తున్నా, అది ఆ పెంతుకోసోళ్ళు రావట్లేదు, థియేటర్లకి సినిమాలకి రావట్లేదు అని చెప్పి దుష్టుడు పన్నాగమని వాడు చేసిన ప్లాన్ అంటే ఏంటి? అట్లా కాదు, ముందు ఇంట్లోకే వెళ్దాం అని చెప్పి వాడు ఏ రూపంలో వచ్చాడు? టీవీ రూపంలో వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లోరుడు గారు హల్లెలూయా. ప్రవేశించుట, అతను సినిమాలను ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టాడు. చూసారా? నేను టెలివిజన్ కొరకు ఎక్కువగా అనుకూలంగా లేను, మీకు తెలిసినట్లుగా నేను నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముము, నీ ఇంటి వారు ఆ గుర్తులను అన్వయించుకునుము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ గుర్తులు? క్రీస్తు యొక్క గుర్తులు అన్వయించుకోవాలంట మనం. ఎవరి గుర్తులండి? క్రీస్తు యొక్క గుర్తులు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దానిని నీవు నీ ఇంటికి అన్వయించినప్పుడు నీవేమి చేయదు? చెత్తనంతటిని త్రోసివేయము. క్రీస్తు యొక్క గుర్తును, క్రీస్తు యొక్క రక్తాన్ని, ఆ రక్తపు గుర్తు కింద నువ్వు ఉన్నప్పుడు దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతటిని కూడా పారవేస్తావు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ ఇంటిని నువ్వు ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటావో అప్పుడు నీ హృదయం కూడా ఎలా ఉంటుంది? శుభ్రముగా ఉంటుంది. నీ ఇళ్ళును నువ్వు శుభ్రం చేసుకోలేదు అనుకోండి, మన హృదయం కూడా అలాగే ఉంటుంది. అందుకనే క్రీస్తు థామస్ ఆయన ప్రతి చిన్నది కూడా ఆయన ఏం చేసినాడంటే, ఒకవేళ ఇక్కడ ఏదైనా వస్తువు కనబడిందా తీసి పక్కన పెట్టమని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? ఇక్కడ జరుగుతున్న ఈ క్రియలే మన హృదయం కూడా ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తుందంట. ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు అక్కడ అదే అట్లాగే వదిలేశారనుకోండి, మీ హృదయంలో కూడా పాపము అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్తున్నాడు. ఆయన కూడా టీవీని వ్యతిరేకించాడు కదా. గతంలో ఎప్పుడో నేను ఆయన చెప్పిన సందేశంలో కూడా అది తీసి చూపించానండి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చెత్తనంతని తీసివేయదు. పొట్టి దుస్తులు వేసుకోవటము, పేకాట, సిగరెట్లు, టెలివిజన్ కార్యక్రమాలను పోవలేను, వాటిని ఇంటి బయటకు తన్నివేయము. ఎందుకంటే నువ్వు గుర్తును అన్వయించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనము దేవుని యొక్క గుర్తును, దేవుని యొక్క రక్తపు గుర్తును ఏమండి మనం అన్వయించినప్పుడు వీటన్నిటిని ఏం చేయాలంట? తన్నాలంట. దేన్ని? ప్యాకెట్ను, సిగరెట్లను, టెలివిజను. ఈరోజు క్రైస్తవులలో కూడా ప్యాకెట్లు ఆడుతున్నారు. మనమే కదండి అంటున్నారు. అంటే మనమైతే క్రైస్తవులం అయితే ఆడొచ్చా ఇంట్లోనే? మనం బయట వాళ్ళతో ఆడట్లేదుగా అంటున్నారు. బయట వాళ్ళతో ఆడట్లేదంట, వాళ్ళు ఇంట్లో ఆడుతున్నారు. మా ఇంట్లో వాళ్ళు మనం ఆడుకోవచ్చు అంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు ఇంట్లో మనం ఆడినా లేదా బయట వాళ్ళతో ఆడినా ఎవరితో ఆడినా తప్పే. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాటిని ఇంటి ముందు తనివేయము, ఇంటికి బయట తనివేయము. గుర్తును నీవు అన్వయించుకును, దాని కొరకు నీవు శ్రద్ధ వహించుము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీవు గుర్తు కోసము, దేవుని యొక్క వాక్యం కోసము, దేవుని యొక్క రక్తం కోసము నువ్వేం చేయాలంట? శ్రద్ధ వహించుము. మన టెలివిజన్లు వైపు చూడండి,
మనము కోరినదే అదే. కొంతమంది హాస్యగాళ్ళు లేచి కుళ్ళు జోకులు చెప్పడము మనం కోరుకుంటున్నాం. బుధవారం రాత్రి ప్రార్థన చేయడానికి వెళ్లకుండగా ఇంట్లోనే ఉండి, లేదా బోధకుడు కూడుకును తొందరగా వదిలిపెడితే దానిని మనము చూచులాగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తొందరగా వదిలేస్తే బాగున్నప్పా, ఈరోజు టీవీలో మంచి సినిమా వస్తుంటుంది అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదే చెప్తున్నాడు ఆయన. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, బుధవారం రాత్రి ప్రార్థనా కూటానికి వెళ్లకుండగా ఇంట్లోనే ఉండి, లేదా ఒకవేళ వెళ్ళారే అనుకోండి, ప్రార్థన కూటానికి వెళ్ళారే అనుకోండి, బోధకుడు కూడికిన తొందరగా వదిలిపెడితే బాగుండు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇలాంటి మనం ఇదంటే కేవలం టీవీ కాదండి, ఇలాంటివి ఉన్నాయి. మనం ఎక్కువసేపు మాట్లాడుకున్నాం అనుకోండి, తొందరగా ముగిస్తే బాగుండు అనుకుంటాం అనుకోండి. ఒక టీవీ గురించే కాదండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది ఏ కార్యమైనా సరే, ఏదైనా సరే, కానీ అలా అనుకోకూడదంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు ప్రణామము టీవీ గురించే మాట్లాడుతున్నాడు, కానీ అది కాకుండా ఇంకా వేరే ఉంటాయి. ఏంది పాస్టర్ గారు ఇంకా చెప్తున్నాడు, తొందరగా విడిచిపెట్టకుండా అనుకునేవాళ్ళు. వదిలిపెడితే దానిని మనం చూచులాగున కోరుకుంటాం. 5 లేక 6 సార్లు పెళ్ళిళ్ళు చేసుకుని శృంగార వస్త్రములు ధరించి కుళ్ళు లేదా పెంట జోకులు చెప్పుకొనొచ్చు వారి మాటలు వినాలని లేదా ఆ విధమైన దానిని మనం కోరుకుంటున్నాము. ఇవన్నీ సంఘాన్ని సరిచేసేటువంటి మాటలండి. నిజంగా ఇవి మనకు చాలా అవసరం, ఇవి మన జీవితాలకి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎలాంటి అంట? కుళ్ళు జోకులు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కోరుకుంటున్నాము. మరి దేవుని మందిరము కంటే అటువంటి దానిని మీరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. మీలో ఏ విధమైన ఆత్మ ఉన్నదో అని అది చూపించుతున్నది. అంటే అది చెప్తున్న వాక్యంలో కూడా ఉందా? ఏమనుందంటే, నీ క్రియలు బట్టి నువ్వెవరో గుర్తించవచ్చు అని. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. మీరు అధికముగా టెలివిజన్లు చూస్తున్నారు, మీరు అధిక ప్రపంచమును చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అధిక ప్రపంచమును అంటే, ఇప్పుడు చూడండి, అధిక ప్రపంచం అంటే ఏంటి? అధిక ప్రపంచం అంటే ఏంటి? టీవీలో వచ్చేది మన దేశం గురించి చెప్తారు, మళ్ళీ ఇతర దేశాల గురించి కూడా చెప్తా ఉంటారు. అంటే ఇతర దేశాల్లో జరిగే కార్యాలు కూడా ఎక్కడ వస్తున్నాయి? టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అది అధిక ప్రపంచం అంటే అదే. మనం విజయవాడలో ఉన్నాం, మనకు విజయవాడ గురించి తెలుసు. గుంటూరులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ గుంటూరులో జరిగే కార్యాలన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు? కనుక ఎక్కడెక్కడో అంటే ప్రపంచంలో జరిగే కార్యాలలో అన్నీ కూడా ఈరోజు ఎక్కడ టెలికాస్ట్ అవుతున్నాయంటే టీవీలో వస్తున్నాం. అందుకనే మనకు అధిక ప్రపంచం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, మనం ఉండేది ఈ అమెరికాలోనే ఉంటున్నాం, కానీ ఇతర దేశస్తుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అది అధిక ప్రపంచం అంటే. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందువలన అధికముగా దేవుని వాక్యము నీకు ఇష్టమగుటలేదు. మనం ఎప్పుడైతే అధిక ప్రపంచము గురించి తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మనం వాటి మీద మనసు పెడతామో అప్పుడు నీకు వాక్యం మీద మనసు ఉన్నదంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ దానినే చెప్పుచున్నది. బైబిల్ ఏం చెప్తున్నది? అది నేను కాదు, కానీ బైబిల్ చెప్తున్నది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమని చెప్తుంది బైబిల్ అని అంటే, వారి క్రియలు, వారు చేసే పనులు బట్టి వారెవరో గుర్తించండి. దానిని టెలివిజన్ వారు ప్రపంచమునకు ఒక శాపముగా చేసిరి. ఈరోజు ప్రపంచానికి శాపం ఏంటంట? టెలివిజన్. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది ప్రపంచమునకు దీవెన కాగలదు. ఏది? టీవీ ప్రపంచానికి
దీవెన కాగలదు, కానీ దానిని వారు ఒక శాపముగా మార్చిరి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది మీకు? అది ఒక దీవెనకరముగా ఉండగలదు, కానీ దానిని ఏం చేస్తున్నారంట? శాపంగా మార్చేశారు పూర్తిగా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నా ప్రియజనులారా, అటువంటివి ఏవైనా అయితే నిన్ను నీవు చూసుకున్నాము. టెలివిజన్ ఒక శాపమైనచో వార్తాపత్రిక, రేడియో కూడా శాపమే. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన కాలంలో రేడియో ఉంది కదా. ఆమేన్. హల్లెలూయా. లోడు గారు హల్లెలూయా. చూడండి, ఒక్కో దాని గురించి చెప్తున్నాడు. వార్తాపత్రికలో ప్రపంచం గురించి మాట్లాడుతుంది వార్తాపత్రిక, అవునా? వార్తాపత్రికలో సినిమాల గురించి కూడా మాట్లాడుతుంది వార్తాపత్రికలో. ఆయన ఏమంటున్నాడు? వార్తాపత్రిక కూడా శాపమే. అవునండి, చాలాసార్లు టెలిఫోన్ కూడా అంతే. టెలిఫోన్, మనం మాట్లాడుతున్న ఈ టెలిఫోన్, మన చేతిలో ఉన్న టెలిఫోన్, అది కూడా ఏంటంట? శాపమే. చూడండి చూడండి చూడండి, చూసారా? మీరు దానిని అలాగూ తయారు చేస్తున్నారు. ఫోన్ దేవుడిచ్చింది. దేనికి ఇచ్చాడండి? దాన్ని ఉపయోగించుకోవడానికి, దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి, మనకు అవసరమైన వాటి గురించే ఉపయోగించుకోవడం కోసం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? శాపంగా తయారు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దీనిని వెంబడించు ఆత్మను గమనించండి. దేనిని? టీవీని, రేడియోను, ఫోన్ను, సెల్ ఫోన్. దానిని వెంబడించుచున్న ఆత్మను గమనించండి జనులారా. పూర్తిగా పిచ్చివారు అగుతారు. దేనికి? టీవీకి, రేడియోలకి, టెలిఫోన్కి ఏమైపోతారంట? పిచ్చివారుగా మారేడి కాలము ఒకటి వచ్చునని ప్రభునామం పేరట చెప్పుచున్నాను. అంటే ఆయన జీవించిన కాలంలో కాదు, ఒక కాలం రాబోతుందంట. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. జనులు పూర్తిగా పిచ్చివారుగా మారేడి కాలం ఒకటి వచ్చునని నామము పేరట చెప్తున్నాను. బైబిల్ అలాగే చెప్తున్నది. వారు కేకలు వేసి గోల పెట్టుదురు. వారి మనసులలో, ఊహలలో గొప్ప చెడు క్రియలు బయలుదేరును. రేడియోలు మరియు కార్యక్రమాలు, లేక టెలివిజన్లు కార్యక్రమాలు మొదలగునవి వాటిని ఉత్పత్తి చేస్తున్నవి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మన హృదయంలో ఏదైతే చెడు ఉంటుందో అదంతటికి దానికి గల కారణం ఏంటంటే, అది టీవీ కావచ్చు, లేదా రేడియో కావచ్చు, లేదా వార్తాపత్రిక పేపర్ కావచ్చు, లేదా మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు. చూడండి ఇంకా ఏం చెబుతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనము అంతములో ఉన్నాము. మనం ఎక్కడ ఉన్నామంట? చివరి దినాల్లో ఉన్నాం, అంతములో. ఒక పద్ధతిలో కల్పన కథలను తీసుకుని వచ్చే ఈ టెలివిజన్ మరియు ఇతర వాటిని అన్నిటినీ మీరు చూడండి. నేను ముందుగా చెప్తున్నాను, ఒక సమయం వచ్చును అంటే ఒక సమయం రాబోతుంది. మొత్తం ప్రపంచము మరియు ప్రజలు పూర్తిగా పిచ్చోడుగా మారిపోతారు. మీరు కావాలంటే బుక్ చదవండి. మీరు దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇవి నా సొంత మాటలేం కాదు, క్రీస్తు బ్రహ్మం చెప్తున్న మాటలు ఇవి. ఏమైపోతారంట? ఈ రోజుల్లో సినిమాల్లో చూపించే వికారమైన దృశ్యాలు గురించి బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. పాతాళము తెరవబడినప్పుడు దయ్యముతో పాటు ఈ విధమైన అంతు చిక్కని కార్యములు వస్తాయి. స్త్రీలు వంటి తమ వెంట్రుకలను కలిగిన మిడతలు, స్త్రీలకి వెంట్రుకలు కలిగినటువంటి మిడతలు వస్తాయంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాటికి సింహము వంటి పళ్ళు. ఎందుకు? ప్రపంచము పూర్తిగా పిచ్చిదానిగా మారును. అది ఇప్పుడు కాదు, కానీ కేవలము దాని నుండి 1 డిగ్రీ మాత్రమే దూరంగా ఉన్నదంట. 1 డిగ్రీ మాత్రమే దూరంగా ఉందంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా డెప్త్గా చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది భార్యాభర్తల కంటే క్రీస్తుకు, ఆయన సంఘానికి అది పోలికగా ఉన్నది. ఇప్పుడు చూడండి, అంటే లోకం, ఇప్పుడు మనము క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం.
ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాము. క్రైస్తవులుగా జీవించే మనము లోకాన్ని ద్వేషించాలి అని చెప్తున్నారు. అందుకే క్రీస్తు వాక్యంలో ఏముందంటే ఏముంది? నేను లోకములో నుండి మిమ్మల్ని ఏం చేశాడు ఆయన? వేరు చేశాను అని వాక్యంలో రాబట్టి యోహాను సువార్తలో అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చాం? లోకములో నుంచి. లోకం అనగా శాపము, పాపము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసే ఈ కార్యాలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే వాటి నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు చూడండి, వాటి నుంచి మనం బయటకు వచ్చామనంటే మనం ఎవరిని వివాహం చేసుకున్నాం? ఆత్మీయంగా క్రీస్తును. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరినండి? క్రీస్తును. లోకముతో నీవు వ్యభిచారము చేశావు అంటే నువ్వు ఏదైతే విడిచిపెట్టి వచ్చావో మరలా దాంతో నువ్వేం చేస్తున్నావు? సాంగత్యం చేస్తున్నావు. నీవు నాట్యములకు వెళుచున్నావు, ఊగి నాట్యాలను హాజరవుతున్నావు, మురికి టెలివిజన్లు కార్యక్రమాలు చూస్తున్నావు. క్రీస్తును నీ భర్తగా పిలుచుకుంటూ ఆయన మీ మీద వ్యభిచారము చేస్తున్నావు. చూసారా? దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? మనం క్రీస్తుని చెప్పుకుంటూ ఆయనతో మీరు ఏం చేస్తున్నారంట? వ్యభిచారం చేస్తున్నాం. ఎంత దారుణం అంది ఇది! నిజమే కదా? కనుక అవన్నీ కూడా విడిచిపెట్టారు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరియు ఖచ్చితంగా అదే ఈ రోజు జరిగేది. ఈ రోజు అదే జరుగుతుంది. ఆమె టెలివిజన్ ద్వారా, పత్రికల ద్వారా, ఈ జనుల ద్వారా, ఈ వీధులన్నిటిలో ప్రతి ఒక్కటి చక్కగా కార్యముల ద్వారా వంచబడెను. ప్రతి కార్యక్రమం ద్వారా ఈ క్రైస్తవ సంఘం ఏం చేయబడిందట? వంచబడుతుందట. వంచడం అంటే మోసం చేయబడటం. అవ్వ అంటుంది కదా, ఆ సర్పం నన్ను ఏం చేసింది? మోసం చేసింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నవీన యవన స్త్రీలు పత్రికలు చూచుచున్నారు. యవన స్త్రీలు ఏం చేస్తున్నారంట? పత్రికలు చూచుచున్నారు. మరి ఆ చిత్రములను చూచుచున్నారు, వీధులలో చూచుచున్నారు, అంగళ్ళలో దుస్తులను చూచుచున్నారు. నిజమే. ఈరోజు చూడండి, ప్రతి టీ షాప్లో ఏముంటుంది? టీవీ ఉంటుంది. ప్రతి షాప్కి వెళ్ళండి మీరు, వాడు టీవీ వేసేస్తాడు, అక్కడ ఏదో పాట పెడతా ఉంటారు, వీళ్ళు కూర్చుంటారా పాటను చూస్తూ ఉంటారు. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సాతాను ఏ విధముగా ఆ గొప్ప నరకము యొక్క సాధనములను జనుల మధ్యకు తెచ్చి వారిని ఈ కార్యములలో మోసగించుచున్నది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరియు స్త్రీలు తలంచుచున్నది ఆమె సరిగ్గానే ఉన్నదని వాళ్ళు అనుకోవచ్చు. స్త్రీలు అనుకుంటున్నారు, మేము సరిగ్గానే ఉన్నాం, మేము క్రైస్తవ జీవితాన్నే జీవిస్తున్నాము, మాలో ఏ పాపము లేదు అనుకుంటున్నారు. కానీ ఆమె చనిపోయిందని ఆమెకు తెలియకే ఉన్నది. ఆమె ఎప్పుడో చచ్చిపోయిందట. ఎప్పుడో చనిపోయిందన్న సంగతి ఆమెకు అసలు తెలియకే ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమె దేవునికి దూరముగా ఉన్నది. ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉంటామో అప్పుడే మనం ఏమైపోయినట్టు? చనిపోయినట్టు. అదే కదా 5వ సంఘకాలంలో మాట్లాడుతున్నది. ఎవరు మాట్లాడుతున్నాడు? ఆయన జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. నువ్వు చనిపోయావు. ఎప్పుడో చనిపోయావు. పేరుకు మాత్రమే నువ్వు భక్తి అని చెప్పుకుంటున్నావు, కానీ దానిలో ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించడం లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమె సమస్తమును ఏ విధముగా పోగొట్టుకొనుచున్నదో, మరి ఏ విధముగా యుక్తిగల కార్యము చూడండి. ఈ కేవలము యుక్తితో సాతానుడు ప్రియులారా మనల్ని దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇవి. ఆ పాత మురికి టెలివిజన్లు మరియు సంగతుల నుండి మీ తలలను బయట పెట్టండి. ఇక్కడ ఉన్న హరిజోన వారి గురించి నన్ను చెప్పనివ్వండి. పాఠశాలల గురించి ఒకరోజు వచ్చిన విశ్లేషణ మీరు చూసి ఉంటారు. 80% హరిజోనలోని బడి పిల్లలు మానసిక లోపంతో బాధపడుతున్నారు. అందులో 67% పిల్లలు టెలివిజన్ చూస్తున్నారు. హరిజోనలో ఉన్నటువంటి ఒక స్కూలు
లో ఉన్నారు. అందులో ఎంతమంది ఉన్నారంట అని అంటే 80% మంది ఉన్నారంట పిల్లలు. అందులో 67% పిల్లలు టెలివిజన్ చూస్తూ మానసికంగా ఏమైపోతున్నారంట. నిజమే, ఈరోజు సెల్ ఫోన్ చూసి చూసి మానసికంగా ఏమైపోతున్నారు తెలుసా? పిల్లలండి, చిన్న పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ ఆ ఫోను కొనిచ్చి వాళ్ళ చేతికి ఇస్తున్నారు. వాడు ఏం చూస్తున్నాడో, వాడు ఏం ఆడుతున్నాడో అసలు వాడికి తెలుసుద్దా? వాడు చూసి 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 అలా కళ్ళు అప్పగించుకొని చూసి చూసి కళ్ళు అలాగే ఉండిపోతున్నాయి వాడికి. టీవీ చూసి 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 కళ్ళు అలాగే ఉండిపోతున్నాయి వాడికి. నరాలు వీక్నెస్ వచ్చేస్తుంది, బ్రెయిన్లో నరాలు వీక్ అయిపోతున్నాయి, కండరాలు పెరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి, కళ్ళు తిరగటం లేదు, నరాలు పనిచేయటం లేదు. పాపము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. టెలివిజన్ చూస్తున్న దాని గురించి ఏమిటి? మీరు మీ షాట్ గన్ వాడడం మంచిది. ఒకవేళ అమెరికాలో అందరికీ గన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి గన్స్ ఉంటాయి. వాళ్ళని హెచ్చరిస్తున్నాడు క్రీస్తు బిడ్డ, ఒకవేళ మీకు గన్ను ఉంటే మీ గన్ను వాడటం మంచిది. అంటే ఏమంటున్నాడు? మీ ఇంట్లో ఉన్న టెలివిజన్ను కాల్చి పడేయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఓ గతి తప్పి సంచరించే నక్షత్రాలు, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు ఎంతకాలము తిరుగుతారు? దేవుడు చూశారు మనుషులు దేంతో పోల్చారంటే నక్షత్రాలతో పోల్చారు. ఆయన బిడ్డలను గతి తప్పి తిరుగుతున్నారంట నక్షత్రాలు. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎలా తిరుగుతున్నారు? గతి తప్పి. అంటే గతి తప్పడం అంటే ఏంటి? వాళ్ళ స్థానాన్ని మర్చి అని అర్థం. వాళ్ళ స్థానం ఏంటో, వాళ్ళు ఏమై ఉన్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటో అవన్నీ మరచి వాళ్ళ గతి తప్పి తిరుగుతున్నారంట. మీరు మెథడిస్టులు, బ్యాప్టిస్టులు, ప్రెసిడెంట్లు, బయట వ్యక్తులు, మీరు ఎవరైనప్పటికీ గతి తప్పి సంచరించే నక్షత్రాలు. సంఘము నుండి సంఘమునకు, స్తంభము నుండి ప్రదేశానికి, మరియు టెలివిజన్ ప్రపంచము నుండి ప్రపంచము వరకు మీరు ఎక్కడున్నారు? ఆయన మీతో సహవాసం చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన మీకోసం తహతహలాడుచున్నాడు. ఆయన మీ మనసులను రూపాంతరపరచాలని, మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు తహతహలాడుతున్నాడు. దేవుడు నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడికి హల్లెలూయా. బుధవారం రాత్రి ఇంట్లోనే ఉండి టెలివిజన్ చూడటం నరకము యొక్క పెద్ద గొయ్యి. అది నిజము. టెలివిజన్ ఏమై ఉన్నదో అది నీకు తెలుసా? అది ఒక శాపము. పిచ్చిని ఉత్పత్తి చేస్తుంది, మోసం చేస్తుంది, క్రీస్తుకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తుంది. నరకపు గోతు నుండి వచ్చినది, మానసికపు లోకము నుండి ఉత్పత్తి చేస్తున్నది. టీవీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంట? నరకపు గోతులు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీవు ఆయనను పిలిచిన దినమున ఒకటి వచ్చును. నీ ఇంట్లో ఆయనకు స్థలము లేకపోవచ్చును. టెలివిజన్ చూస్తూ, పేకాడుచు, బీర్లు తాగుచు, రాక్ అండ్ రోడ్స్ విందులను హాజరగుచూ తీరిక లేక ఉండవచ్చును. కానీ నీవు ఆయనను పిలుచు సమయము ఒకటి వచ్చును, అది నిజము. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఓ తండ్రి, నీవు నీ భార్యతో ఇంట్లో కూర్చొని రాత్రులందు టెలివిజన్ చూసుకుంటున్నావా? మీ కుర్రవాడు మరేదో అల్లరితో కూడిన ఆటపాటలతో మునిగి ఉన్నాడు. నీ కుమార్తె క్యాంటీన్లో కూర్చొని రాక్ అండ్ రోల్ చూస్తుంది. నీకేమి సంభవించినదో కదా. మీరు టెలివిజన్లో చూసుకుంటూ సువార్తను హేళన చేయుచున్నారు. దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రులారా, తల్లులారా, మీరు మీ ఇంట్లో ఒక బలిపీఠాన్ని స్థాపించండి. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఒక బలిపీఠాన్ని. బలిపీఠం అంటే ప్రార్థనా బలిపీఠం, కుటుంబ బలిపీఠం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీ ఇంట్లో ఒక బలిపీఠాన్ని స్థాపించడానికి సిద్ధముగా ఉన్నారా? ఆ టెలివిజన్ బయటకు పారవేయడానికి సిద్ధముగా ఉన్నారా? మీరు ఆ పేక ముక్కలు, ఆ తంత్రులను ఆ బల్ల మీద నుండి తీసి పారవేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ పిల్లలు చదివే ఆకమిక్ పుస్తకాలు, దయ్యము,
వారికి ఇవ్వబోయే పేలుడు కోసము వారికి చిన్న మనసును అవి సిద్ధముగా చేస్తాయి. పాత కుటుంబ బలిపీఠాన్ని మరలా స్థాపించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకు ఉండాల్సింది ఏంటంటే, మన కుటుంబంలో ఉండాల్సింది ఏంటంటే కుటుంబ బలిపీఠం ఉండాలి. ఏముండాలి? దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీవు లేచి నీ రేయి మొదటి జామున ప్రార్థించుము అని వాక్యం రాయి. నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థించుము అని వాక్యంలో రాయి. ఒక రాత్రికి మొదటి జాము ఏదండి? ఒక రాత్రికి మొదటి జాము ఏది? సాయంకాలము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థించుము. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో ప్రియులారా 6 గంటల నుండి 9 గంటల లోపు ఏం చేయాలి? కుటుంబ బలిపీఠాన్ని కట్టుకోవాలి, ప్రార్థించాలి. మీకు ఎన్ని పనులున్నా ఉండొచ్చు, మీరు ఏ కార్యాలలో అయినా ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టండి. ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వండి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, భయంకరమైన దినాల్లో ఈ పౌలు చెప్తా ఉన్నాడు, మనుషులు ఈ విధంగా జీవిస్తున్నారు. ఆయన ఎవరి గురించో మాట్లాడట్లేదు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏ సంఘం అది? క్రైస్తవ సంఘము. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. లవోదియ సంఘ కాలం గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము అలాంటి ఆలోచనలు, అలాంటి ఉద్దేశాలు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు ప్రియులారా, అవి ఏమైనా ఉంటే పూర్తిగా వాటి నుండి మనము వేరవుతాం. పూర్తిగా దేవుని యొక్క వాక్యానికి లోపడతాం. వాక్యం మనకు వినయం, విధేయత చూపిస్తాం. వాక్యాన్ని గౌరవిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం. మనం దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆ విధంగా ప్రియులారా, మనం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవుని గౌరవిస్తూ, దేవుని ప్రేమిస్తూ, ఆ విధంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, నాయన ప్రభువు కూడా నా తండ్రి, ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో నా ప్రభువా, ఆనాడు పౌలు మాట్లాడాడు ప్రభువా, నీ రెండవ రాకడలో మరలా నువ్వు క్రీస్తు ప్రణహాముగా వచ్చి ప్రజలను నాశనం చేస్తున్నది ఏదైతే ఉన్నదో దానిని నాయన పూర్తిగా మీరు మాకు బయటపరిచినందుకే మీకు వందనాలు ప్రభువా. నిజంగా నాయన మేము కూడా నా తండ్రి, నీ వాక్యమునకు వ్యతిరేకంగా మా జీవితాలు ఏమైనా ఉంటే నా ప్రభువా, వాటన్నిటిని కూడా ప్రభువా దూరపరచండి ప్రభువా. మేము సంపూర్ణంగా నీ వాక్యానికి లోబడే జీవితము, వాక్యమునకు వినయము, విధేయత చూపించే జీవితాలు ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి ప్రభువా. నాయన అదుగున ప్రభు నిశ్చయముగా డానియేలు క్యూరుని అతని ఒక రోజున ఆయన ధవళ సింహాసనపు తీర్పునొద్ద నిలబడినాడు ప్రభువా. అతను అనుకో ఉండొచ్చు, నేను చేసింది మంచే చేశాను, నాలో ఏ పాపము లేదు, నేను పరిశుద్ధుడను అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున ఆయన ధవళ సింహాసనం దగ్గర తీర్పులో నిలబడ్డాడు. మా యొక్క జీవితాల్లో ప్రభువా ఆ విధమైనటువంటి కార్యములు నాయన ప్రభువా మా జీవితాలు ఏమైనా ఉంటే నా ప్రభువా వాటన్నిటిని కూడా ప్రభువా మీరు తొలగించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను. ప్రభువా నిశ్చయంగా నాయన నీ కార్యం జరిగించండి. అన్ని విషయాలన్నీ కృపణ దాచి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను ప్రభువా మీ చేతులకు అప్పగించుకోవచ్చు, బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహామని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము.
ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామమును సమర్పించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నాయన నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు నువ్వు సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.